ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం తిరోగమనంలో పోతుందన్నారు. జగన్ కార్యాలయంలో పనిచేసే చీఫ్ పీఆర్ఓ అని అరెస్టు చేయడం దుర్మార్గమని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం తప్పులను ప్రశ్నించడం తప్ప అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. చీఫ్ పీఆర్ఓగా పనిచేసిన అతన్ని మీరు వారి కార్యాలయం ఎదుటే అరెస్ట్ చేశారు. సరే, నేను తప్పు చేసినటువంటి వారిని ఎవరిని నేను సమర్థించను, కానీ తప్పు చేశారన్నటువంటి వ్యక్తికి ఇన్వెస్టిగేట్ చేసే సంస్థకు ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ కొన్ని విధానాలు ఉన్నాయి కదా. తప్పు చేసే వ్యక్తి తన వివరణ ఇచ్చుకోవడానికి మీరు నోటీస్ ఇవ్వాల్సి ఉంది కదా. నోటీస్ తర్వాత మీరు సాక్ష్యాధారాలు సేకరించవలసి ఉంది కదా. రెక్కి నిర్వహించి తీవ్రవాదుల్ని మీరు వెంటాడినట్టు వేటాడి వాళ్ళ ఇళ్లలో దూరి భయభ్రాంతులను చేసి వారి వద్దున్నటువంటి సెల్ ఫోన్ని ల్యాప్టాప్ని లాక్కుని అందులో సమాచారం కోసం తాపత్రయపడుతూ ఇదంతా కరెక్ట్ అయినా మీకు అనిపిస్తుందా అని అడుగుతున్నాను. నేను 40 సంవత్సరాల్లో చిన్నప్పటి నుంచి ఈ జిల్లాలో చూశాను. కాంగ్రెస్ ఇక్కడ చాలా బలహీనంగా ఉండేది. నేను కాంగ్రెస్ వాదిని కనుక కాంగ్రెస్ లో పనిచేసేవాడిని. చేస్తున్న రోజుల్లో ప్రధానమైనటువంటి అధికార పార్టీకి నేను ఒకడిని ఇక్కడైతే 10 మంది యామహేమీలు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు. నేను ఏ విమర్శలు చేసినా ఎన్నడూ ఎప్పుడూ మమ్మల్ని ఇంత ఘోరంగా ఇంత అవమానకరంగా వ్యవస్థలని చేతిలో తీసుకుని రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా హింసించే కార్యక్రమం ఎప్పుడు గత 40 సంవత్సరాల్లో నేను చూడలే. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పేవారు, ప్రజలు అందులో సమాచారాన్ని తీసుకునేవారు, అన్ని వాదనలు వినేవారు, సమయం వచ్చినప్పుడు వారి తీర్పు వాళ్ళు ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కుమారులు కానీ మీరు నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నారు? మీరు ఏమి సమాచారం ఇస్తున్నారు? ఏమి సందేశం ఇస్తున్నారు? పరిపాలన అంటే ఇదేనా అనుకుంటున్నారా? దీనివల్ల మెజారిటీ ప్రజలకు ఎప్పుడైనా మేలు జరుగుద్ది అనుకుంటున్నారా? ఇలాంటి పరిపాలన చేసిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఏది దుర్వినియోగం కాకుండా చూడడమే అక్కడ ప్రభుత్వాలు గొప్పగా నిలబడ్డాయి. కానీ మీలాగేలాగా దుర్వినియోగం చేసినటువంటి వారు ప్రజల మనల్ని మళ్ళీ పొందుతారని నేను అనుకోవడం లేదని మనం చేస్తున్నాం.